మరి నేను నా అనుభవంలో ఇద్దరున్నా, ఒక్కరున్నా అసలు ఎవరు లేకపోయినా బోధించే అనుభవం నాకు ఉంది. ఎవరు లేనప్పుడు కూడా నేను వాక్యాన్ని బోధించే నా అనుభవం అది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు గ్రేట్ కమాండ్ మనకిచ్చినప్పుడు మార్కు సువార్త 16 అధ్యాయం 15, 16 వచనంలో మనం చూస్తే, "మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి" అని ఆయన చెప్పిన ఆజ్ఞలో సర్వ సృష్టి అని ఉందన్నమాట. అక్కడ సృష్టిలో మనుషులుంటేనే ప్రకటించండి అని కాదు. సృష్టికి మనం ప్రకటించాలి. సో, అక్కడ మనుషులు ఉన్నా లేకపోయినా నువ్వు మనము వాక్యాన్ని ప్రకటించవలసిన వారమై ఉన్నాం. సో, ఆ యొక్క ప్రభు మాటను బట్టి నేను ఎన్నో సార్లు మనుషులు ఉన్నా లేకపోయినా వాక్యాన్ని బోధించే అనుభవం మరి ఆ యొక్క ఆసక్తి దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాదేవుని స్తుతిస్తున్నాను ప్రియులారా. సో, ప్రియులారా మరి ఇప్పుడు గూడా మనం మనుషుల వైపు చూడొద్దు. మనం దేవుని ఆజ్ఞను పాటిస్తూ వెళ్దాం. సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తూ పోదాం. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. అయితే కీర్తన గ్రంథం 11వ అధ్యాయం ఈ దినం మాట్లాడాలి. మరి ఈ కీర్తన మరి దావీదు గారు రాసిన కీర్తన. ఆయన ఏ సందర్భంలో మరి ఆయన రాశారు అనేది మనం ఆలోచన చేస్తే, మరి దేవుని కాపుదల, మరి ఆయన నీతి గురించి మరి కీర్తనలో దావీదు గారు తెలియచేస్తున్నారు. ఏవండి? కీర్తన అనగా పాట. అంటే పాట రూపంలో మరి దావీదు గారు చక్కటి విషయాలు, దేవుని కాపుదల, దేవుని నీతి గురించి మరి దావీదు గారు సంతోషిస్తూ చెబుతున్న మాట. ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేద్దాం. నేను ఎక్కువ టైము చెప్పను. ఒక 20 నిమిషాలు లో ముగించాలనుకుంటున్నాను. సరే, ఏదేమైనా ఆలోచన చేద్దాం. యెహోవా శరణుజొచ్చియున్నాను, పక్షివల్లే నీ కొండకి పారిపోమ్మని మీరును నాతో చెప్పుట ఎలా? దావీదు గారు మరి శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు మరి ఆయన దేవుని శరణు చొచ్చి ఉన్నాడు. ఏమంటే యెహోవా దేవుని శరణం ఆయన వేడుకుంటూ ఆయన శరణలో ఉన్నట్టుగా, ఆయన ఆశ్రయాన్ని పొందినట్టుగా మనము ఈ వచనంలో ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి? ఒకసారి ఆయన దేవుని ఆశ్రయం ఎలా పొందుకుంటూ ప్రతిసారి ప్రార్థిస్తున్నాడో దేవునికి, ఒకసారి అదే కీర్తన 16 అధ్యాయము మొదటి వచనము ఒకసారి చూడండి. కీర్తన 16 అధ్యాయము మొదటి వచనములో రాయబడినటువంటి మాట ఎవరైనా తీసిన వారు చదవండి. కీర్తన 16 మొదటి వచనం. అందరికీ వందనండి. వాక్యం చదువుకుందామండి. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. చాలమ్మా. ఇక్కడ దావీదు గారు చక్కటి ప్రార్థన చేస్తున్నారు. చిన్న ప్రార్థన, చాలా చిన్న ప్రార్థన. అంటే శత్రువులు ఆయన్ని ఎదిరించినప్పుడు, ఏమండి, లేదా దుష్టులు ఆయన మీదకి వచ్చినప్పుడు, ఏమండి, చక్కగా దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అంటూ ప్రార్థిస్తున్నారు. ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యెహోవా దేవుని ఆశ్చర్యాన్ని మనం పొందటానికి, మరి ఆయన కాపుదల మనం పొందటానికి మనము ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి దావీదులాగా ప్రార్థించే వారిగా ఉండాలి. ఏమండి? తర్వాత ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నేను యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? అంటే కొంతమంది చెప్తున్నారు దావీదు గారితో, ఇదిగో పక్షి వలె కొండకు పారిపో అని సలహా ఇస్తున్నారన్నమాట. ఏమండి? కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఏమండి, శత్రువుల నుంచి మరి పారిపోవటము మంచిదే కావచ్చు. కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రము మరి దేవుని యొక్క సంకల్పం మేరకు మనం శత్రువులకు ఎదురుగా నిలబడటం అనేది చాలా అవసరం ప్రియులారా. ఏమండి? శత్రువును ఎదిరించాలి మనం ఎప్పుడు కూడా. ఒకసారి యాకోబు పత్రికలో చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 4:7 వచనం తీసిన వారు చదవండి. యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం.
చూడండి ప్రియులారా, ఎంత మంచి మాట అంటే దేవునికి ముందు లోబడి ఉండాలి. మనం ముందు చేయవలసిన పని ఏంటంటే ముందు మనం దేవునికి విధేయులై ఉంటే, ఆయనకు లోబడి ఉంటే అప్పుడు తర్వాత అపవాదిని ఎదిరించాలి. ముందు మనం లోబడి ఉండాలి, తర్వాత ఎదిరించాలి. దుష్టుని మనము ఎదిరించాలండి. అప్పుడు వాడు మన ఎదురు నుండి పారిపోతాడు. సో మనం చేయవలసింది, దుష్టుడు మన ఎదురు నుండి పారిపోవాలంటే ముందుగా దేవునికి లోబడాలి, రెండవది వాడిని ఎదిరించాలి. ఏమండి, ఎప్పుడు కూడా ఆ యొక్క కష్టమైన పరిస్థితుల్లో శత్రువులు దుష్టుడు మనల్ని మరి వెంటాడుచున్నప్పుడు మనము అలాంటి ఏమండి దుష్టునికి ఎదిరించే వారిగా ఉండాలి. సో కొన్ని పరిస్థితులు ఎదిరించాలి. ఏమండి, కొన్ని పరిస్థితుల్లో తెలివిగా తప్పించుకోవడం కూడా మంచిదే, పారిపోవటం మంచిదే ప్రియులారా. ఏమండి, అయితే రెండవ మాట చూడండి, దుష్టులు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. దుష్టులు ఎలా ఉన్నారంటే, దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో, యథార్థ హృదయుల మీద వేటికై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. ఏమండి, దుష్టులు అంటే యథార్థ హృదయుల మీద, ఏమండి, యథార్థ హృదయము కలిగిన వారి మీద బాణాలు వేయటానికి విల్లును సంధించారు. ఏమండి, దుష్టులు ఎప్పుడు కూడా మరి యథార్థ హృదయులను నాశనం చేయాలని చూస్తారు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి, ఒక మంచి మాట ఉంటది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుందరు. చూడండి పిల్లలు, యథార్థంగా మాట్లాడిన వారిని జనులు ఏం చేస్తారంటే అసహించుకుంటారు. గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పే వారిని ఏం చేస్తారండి, ద్వేషించే వారిగా ఉంటారు. చూసారా, మరొకసారి చదవండి ఆ మాట. 5:10. అయితే గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందరు. అంటే జనులు ఏం చేస్తారండి, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పిన వారి మీద పగపడతారు. ఏమండి, అంటే మనకు బైబిల్లో ఒక సందర్భం కనిపిస్తుంది. హేరోదు హేరోదియా వారిద్దరు కూడా అక్రమ సంబంధం కలిగి ఉన్నప్పుడు మరి యోహాను గారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు వారిని ఖండిస్తాడు, వారి పాపాన్ని. ఏమండి, వారికి బుద్ధి చెప్తాడు. అప్పుడు వారి ఏం చేస్తుంది, ఆమె హేరోదియా పగపట్టి ఆయన్ను చంపేంత వరకు మరి నిద్రపోదన్నమాట. ఏమండి, సో జనులు ఎలాంటి వారంటే వారి పాపాన్ని మనము ఎత్తి చూపినప్పుడు పగపడతారు. అలానే మరి పాపాన్ని మరి ఎత్తి చూపకూడదా? ఏమండి, ఎత్తి చూపాలి. మనం భయపడకూడదు ప్రియులారా. దేవుని అనుమతి లేకుండా మనకేం జరగదు. సో అయితే జనులు పగపడతారు అని మనము భయపడిపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం కనుక ప్రియులారా మనము సత్యాన్ని తెలుసుకోవాలి. అయితే దుష్టులు ఎలా ఉంటారు, వారు విల్లెక్కి పెట్టి ఉంటారు. యథార్థమైన హృదయం కలిగిన వారిని మరి చంపటానికి, వారి మీద ఏమంటే వారి నాశనం చేయటానికి చూస్తూ ఉంటారు అని 2వ వచనం మనకు తెలియజేస్తుంది. దుష్టుల యొక్క లక్షణం, దుష్టుల యొక్క గుణం ఏంటంటే యథార్థ హృదయం కలిగిన వారిని ఎప్పుడు కూడా చంపాలి, నాశనం చేయాలని చూస్తారు అని 2వ వచనంలో దుష్టుల గురించి చెప్తున్నాడు. ఏమంటే 3వ వచనాన్ని మనం చూస్తే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఈ 3వ వచనం ఉంది. ఏమంటున్నారంటే కొంతమంది దావీదు గారితో అంటున్నారనమాట, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. ఏమండి, దుష్టులు పునాదులకు ఉన్నటువంటి న్యాయాన్ని లేదా నీతిని పాడు చేస్తే మరి నీతిమంతులు ఏం చేయగలరు అనే ఒక క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ మార్కుతో కనిపిస్తుంది. ఏమండి, నీతిమంతులు ఏం చేస్తారు అంటే ప్రియులారా, నీతిమంతులు చేసేది ఏంటి అని అంటే కింద 4వ వచనంలో మనకు అర్థమవుతుంది. పునాదులు అంటే దుష్టులు పునాదులుగా ఉన్నటువంటి న్యాయాన్ని పాడు చేస్తే, న్యాయానికి పునాదు అండ్ ఆ న్యాయమైన పునాదులను పాడు చేశారనుకోండి దుష్టులు, అలాంటి పరిస్థితులు నీతిమంతులు ఏం చేస్తారు అంటే 4వ వచనంలో చెప్తున్నాడు. ఆన్సర్ ఉంది 4వ వచనంలో. తర్వాత చూస్తాను, 4వ వచనం చదువుదాం చూడండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ముందు
ఆ సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తన దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అంటే పునాదులు దుష్టులు గాని పునాదులు పాడు చేస్తే, న్యాయాన్ని పాడు చేస్తే, ఏవండి అప్పుడు నీతిమంతులు ఏం చేస్తారంటే దేవుని మీద ఆధారపడతారు. దేవుని వైపే చూస్తారు. ఎందుకంటే దేవుడు న్యాయాన్ని కాపాడేవాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన ఎప్పుడు న్యాయం పక్షాన ఉంటాడు. ఏవండి ఎక్కడ న్యాయము ఏవండి ఉంటది అటువైపు ఉంటాడు. సో న్యాయవంతుల పక్షాన ఆయన ఎప్పుడు ఉంటాడు. సో మరి ఆయన సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తాడు. ఏమండి తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తూ ఉంటాడు. సామెతల గ్రంథం 15:3 చూడండి. ఈ విషయం చాలా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలంటే సామెతల గ్రంథం 15:3 తీసి చదవండి. అక్కడ చాలా స్పష్టంగా ఈ విషయం మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం 15:3. వెండికి మోస తగినది, బంగారంను కొలిమి తగినది. సామెతలమ్మా, సామెతల గ్రంథం కీర్తన చదువుతున్నారు. సామెతల గ్రంథం 17 అధ్యాయం అండి. 15 అధ్యాయం. సరే 15. సామెతలు 15:3. సాత్వికమైన నాలుక జీవవృక్షము. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. అది యెహోవా కన్నులు ఎక్కడ ఉంటాయండి? ప్రతి స్థలం మీద ఉంటాయి. అవి చెడ్డవారిని మంచివారిని చూస్తాయి. అంటే దేవుడు అందరినీ చూస్తాడు. ఏమండి చెడ్డవారిని మంచివారిని అందరినీ కూడా చూస్తాడు. ఎందుకు చూస్తాడు అంటే చెడ్డవాడు ఏం చేస్తున్నాడో మంచివాడు ఏం చేస్తున్నాడో ఏమండి వారి యొక్క క్రియలను బట్టి ప్రతి వానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు అన్నమాట. అదే మాట ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం 20 చివరి పుస్తకం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 22 12వ వచనం చదవండి. 12వ వచనం. ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అది అంటే నీతిమంతులను మరి ఏమంటే దుర్మార్గులను దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఆయన సిద్ధపరిచిన జీతము ఇవ్వటానికి. ఏమండి ఆ యొక్క క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రతి వారికి కూడా క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడు అన్నమాట ఆయన. సో ఆయన అందుకనే ప్రతి ఒక్కరిని పరిశీలించి చూస్తూ ఉంటాడు. ఏమండి తర్వాత వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 5వ వచనాన్ని చదువుదాం. ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఎక్కడుందండి? ఆకాశమందు ఉన్నది. ఆయన సింహాసనము ఆకాశమందు ఉన్నది అనే విషయము మనకు ఇదే కీర్తనలో మరొక మాట చూద్దాం. 103వ కీర్తన 3వ వచనం చూడండి. ఆయన సింహాసనము ఎక్కడుందో అక్కడ చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 103వ కీర్తన 3వ వచనం చూడండి. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంఘటములన్నిటిని కుదుర్చువాడు. అదేనండి. 7వ వచనం చూడమ్మా. 7 కీర్తన 103 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇజ్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. 103 19 చూడండి. 19వ మాట అక్కడ ఉంటది. ఆయన సింహాసనం ఆకాశమందు ఉంది అని. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అదే కీర్తన 45:6వ వచనం కూడా చూడండి. అక్కడ ఆయన సింహాసనం ఆకాశమందు ఉంది అని చెప్పబడి ఉంది. కీర్తన దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయర్థమైన దండము.
అంటే దేవుని సింహాసనం నిరంతరం ఉంటది. ఆ సింహాసనం మీద ఆకాశమందు ఉన్నది. ఏమండి? మత్తయి వార్త 5:34లో కూడా యేసుప్రభు వారు దేవుని సింహాసనం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ చూడండి. మత్తయి వార్త 5వ అధ్యాయము 34వ వచనం. మత్తయి వార్త 5:34 తీసిన వారు చదవండి. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడని వద్దు, అది ఆయన పాతపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. అక్కడ చూడండి. ఆకాశం తోడనవద్దు, అది ఆకాశమందు దేవుని సింహాసనం ఉంది అన్నట్టుగా మరి ఈ వచనాలన్నీ కూడా మనకు తెలియచేస్తున్నాయి. సో ఆకాశమందు ఆయన సింహాసనం ముందు ఆసీనుడై ప్రతి వారిని పరిశీలిస్తాడు, ప్రతి వారిని చూస్తాడు, ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఇవ్వడానికి నిరంతరము అందరినీ ఆయన పరిశీలిస్తున్నాడు అనే విషయాన్ని కీర్తనకారుడు మరి దావీదు గారు ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు. ఏమండి? తర్వాత ఏమని చెప్తున్నారో మళ్ళీ కీర్తన 11వ కీర్తనలోనికి వెళ్దాం. 11వ కీర్తన తర్వాత అంటే నీతిమంతులు పాడైపోతే, అదే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అంటే దేవుని మీద నమ్మిక ఉంచి, దేవుని మీద ఆధారపడి వారు న్యాయం పక్షాన ఉంటారు. ఏమంటే దేవుని వైపు, ఎందుకంటే న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు అనే ఆ యొక్క నమ్మకం కలిగి న్యాయం పక్షాన పట్టుదలగా నిలబడతారు. అలా నిలబడాలి నీతిమంతులు. సో పునాదులు పాడైపోయిన న్యాయము లోకమంతా కూడా పాపముతో నిండి ఉంది. లోకమంతా పాపంలో ఉన్నప్పటికీ నీతిమంతులు మాత్రము మరి పాపం చేయని వారుగా దేవుని పక్షాన ఉండేవారుగా ఉంటారు. ఈ విషయాన్ని యోహాను గారు తన పత్రికలో చెప్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి. లోకమంతా ఎక్కడుందో అక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే ఇక్కడ మంచి మాట రాయబడింది. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. లోకమంతా ఎక్కడుందండి? దుష్టుని యందున్నది. మనము దేవుని సంబంధులము అయితే లోకమంతా ఎక్కడుంది? దుష్టుని యందున్నది. దుష్టుని ఏమండి? తర్వాత 19వ వచనం. సో మనము జాగ్రత్త గమనించాలి. నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుని యందే, ఏమండి, దేవుడు న్యాయవంతుడని ఆయన యందు నమ్మిక ఉంచి మరి ఆయన వైపే చూస్తారన్నమాట. సో పునాదులు పాడైపోయినా, లోకమంతా చెడిపోయినా సరే నీతిమంతులు మాత్రం దేవుని యందే ఉంటారు. దేవుడు న్యాయవంతుడని ఎరిగి ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఇస్తాడని ఎరిగి మరి ఆయన మీదే నమ్మకంతో న్యాయవంతుడైన దేవుని పక్షానే ఉంటారు. సో మనము దేవుని సంబంధులు ఎప్పుడు కూడా దేవుని యందే ఉంటారు. సో మనము విషయాన్ని 3వ వచనంలో ఉన్నట్టు క్వశ్చన్కు ఆన్సర్ కింద 4వ వచనంలోనే మనం అర్థం చేసుకోవాలి ఉందని. ఏమండి? తర్వాత 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార ఆసక్తులను ఆయనకు అసహ్యులు. చూడండి 5వ వచనం. నీతిమంతులను ఆయన పరిశీలిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులను పరిశీలిస్తాడు. పరిశీలించాడా లేదా? కీర్తన 66 అధ్యాయము 10వ వచనం చూడండి. కీర్తన 66, ఇదే కీర్తన 66 అధ్యాయము 10, 12 వచనాలు చూడండి పిల్లరా. యెహోవా దేవుడు నీతిమంతులను పరిశీలిస్తాడు లేదా పరీక్షిస్తాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. కీర్తన 66, 10వ వచనం నుంచి చూద్దాం. తీసిన వారు చదవండి, లేదంటే నేను చదువుతున్నాను. దేవా, నీవు మమ్మను పరిశీలించున్నావు. వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మను నిర్మూలము చేసి ఉన్నావు.
నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుం మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించున్నావు. దేవుడు నీతిమంతులను పరీక్షిస్తాడు. ఏమంటే పరిశీలన చేస్తాడు. అందుకనే వెండిని నిర్మూలం చేసే రీతిగా మమ్మను నిర్మలులుగా చేశావు. వెండిని ఎలాగైతే అగ్నిలో వేసి ఏంటి బంగారాన్ని కానీ వెండిని కానీ ఏం చేస్తారండి, దానిలో ఉన్నటువంటి మస్ట్ అంతా తీయటానికి, దానిలో మరి అనవసరమైన వేస్ట్ మెటీరియల్ తీయడానికి ఆ వెండిని బంగారాన్ని అగ్నిలో వేసి కాలుస్తారు. అప్పుడు ప్యూరిఫికేషన్ అంటే ప్యూరిఫై అవుతుంది. వెండి కానీ ఆ యొక్క బంగారం కానీ అందులో ఉన్న మస్ట్ అంతా పోయి ప్యూరిఫై అవుతుంది అనమాట. సో అలాగే దేవుడు కూడా మనల్ని పరీక్షల్లో ఏమంటే అగ్ని లాంటి పరీక్షల్లో మనల్ని నడిపిస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే మన విశ్వాసం ఇంకా మనలో ఉన్నటువంటి ఆ కల్మషం పోయి విశ్వాసంలో ఇంకా నిర్మలత్వం, విశ్వాసంలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనమాట. సో అదే చెప్తాడు 11 వచనంలో, నీవు మమ్మను వెండిని నిర్మూలన చేయ రీతిగా మమ్మల్ని నిర్మూలన చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుము మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా మీద ఎక్కినట్లు చేసితివి. మేము నిప్పుల్లోను నీళ్ళలోను పడితిమి. అయినా సరే నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించున్నావు. సో నీతిమంతులను దేవుడు ఏమండి ఈ విధంగా పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. చివరికి వారిని సమృద్ధి గల చోటికి రప్పిస్తాడు. అలాగా పరిశీలన చేస్తాడు. నీతిమంతులను యెహోవా పరిశీలించును అనే మాట 5వ వచనంలో దావీదు గారు చెప్తున్నారు. అలాగే మరి దేవుడు ఇంకెవరిని పరిశీలించాడు? ఏంటి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును కూడా ఈ విధంగా పరీక్షించాడు. నేను మనం చూస్తున్నాం కదా, ఆదికాండ 22:1 ఒకసారి చూడండి. ఆదికాండ 22:1 దేవుడు మరి విశ్వాసులకు తండ్రిగా పేరు పెట్టబడినటువంటి మరి అబ్రహాముని ఏ విధంగా పరీక్షించాడో మనం చూడొచ్చు. ఏమండి, ఆదికాండం 22:1 చూడండి. ఆదికాండం 22 మొదటి వచనం తీసిన వారు చదవండి. దేవుడు ఏ విధంగా అబ్రహామును ఏమండి పరీక్షించాడో మనకు అక్కడ ఆ విషయం అనేది అర్థమవుతుంది. ఆదికాండం 22 మొదటి వచనం. సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము చూడండి, సంగతులు జరిగిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని పరిశోధించాడు, పరీక్షకు గురి చేశాడు. ఎలా పరీక్షకు గురి చేశాడంటే, ఇదిగో నీ కుమారుడు, నువ్వు ఒక్కగానొక లేక పుట్టినటువంటి కుమారుని నాకు ఆ పర్వతం మీద దహన బలిగా అర్పించు అని అడుగుతున్నాడు. అంటే ఒక పరీక్ష పెడుతున్నాడు దేవుడు అబ్రహాంకి. ఏమంటే లేక వృద్ధాప్యంలో మరి ఇసాకు పుట్టాడు అబ్రహాంకు. అలాంటి మరి అంత చక్కగా సంబరపడుతున్న పరిస్థితుల్లో, ఆనందపడుతున్న పరిస్థితుల్లో అబ్రహాముని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇగో నీ కుమారుని నాకు బలిగా దహన బలిగా అర్పించు అని అంటున్నాడు. సో నీతిమంతులను దేవుడు ఎప్పుడు కూడా పరిశీలిస్తాడు, అంటే పరీక్షిస్తాడు. అంటే వారి విశ్వాసం ఇంకా అభివృద్ధిలోనికి వెళ్ళాలని, ఇంకా వారు బలమైన విశ్వాసం నిలబడాలని. అలాంటి పరీక్షలు మనకు ఎదురైనప్పుడు, అలాంటి దేవుడు మనల్ని పరిశీలిస్తున్నప్పుడు మనం విశ్వాసం నుంచి తప్పిపోకూడదు, నిలబడాలి. ఏమంటే దేవుడు పరీక్షలు మనకు వస్తాయి కదండి. ఏమంటే ఎగ్జామ్స్ వచ్చినాయి అనుకోండి, ఎగ్జామ్స్కి భయపడిపోయి ఎగ్జామ్ రాయడం మానేయకూడదు, రాయాలి. ఎగ్జామ్స్ రాస్తేనే మన యొక్క ఏమంటే టాలెంట్ ఏంటో, మనకున్నటువంటి సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. సో నీతిమంతులు దేవుడు పరిశీలిస్తాడు. దుష్టులను ఏమండి బలాత్కారాసక్తులు ఆయనకు అసహ్యులు అని 2వ మాట చెప్తున్నాడు. దుష్టులు దేవునికి అసహ్యులు, బలాత్కారాసక్తులు, బలాత్కారం చేసేవారు. ఏమండి ఈరోజు ఎంతో మంది దుష్టులైన వారు ఏం చేస్తారు? దుష్టులు చేసే పని ఏంటంటే బలాత్కారం చేస్తారు. ఏమంటే దుష్టులు స్త్రీలను బలాత్కారం చేసేవారు ఉన్నారు. లేదా పేదవారిని వారి ఆస్తిని దోచుకోవడానికి బలాత్కారంగా ఆస్తిని దోచుకునే దుష్టులు ఉన్నారు. స్త్రీలను
బలాత్కారం చేసే దుష్టులు ఉన్నారు. సో అలాంటి వారందరూ కూడా యెహోవాకు అసహ్యులు అని 5వ వచనంలో రెండో మాటలో చెప్తున్నాడు. ఇదే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూడండి ఈ మాట రాయబడింది. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట చూస్తే డాంబికులు నీ సన్నిధి నిలువలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. ఎవరండి దేవునికి అసహ్యులు? పాపము చేయి వారందరూ దేవునికి అసహ్యులు. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో కూడా దేవునికి అసహ్యమైన కార్యాలేవో మనకు కనిపిస్తుందండి. ఇప్పుడు అవన్నీ తీయడానికి టైం లేదు. ఏమండి, సో దేవునికి అసహ్యులు ఎవరంటే పాపము చేసేవారందరూ అసహ్యులు. కీర్తన 5:5లో చదివాం. అదేవిధంగా సామెతల 30లో కూడా ఆయనకు అసహ్యమైనవి ఏంటో రాయబడి ఉంది పిల్లరా. దుష్టులు వారు చేసే బలత్కారమైనటువంటి పనులు దేవునికి అసహ్యము అని 5వ వచనంలో చెప్తున్నాడు. 6వ వచనాన్ని చూద్దాం. 6వ వచనంలో దుష్టుల మీద ఆయన ఉరులను కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. ఇక్కడ దుష్టుల్ని ఇంకేం చేస్తాడు దేవుడు అంటే, ఒకటి దుష్టుల్ని అసహించుకుంటాడు అని 5వ వచనంలో చూసాము. మరి 6వ వచనంలో దుష్టుల్ని దేవుడు ఏం చేస్తున్నాడండి? అగ్ని గంధకాలు వడగండ్లు ఏమండి ఉరుములు వారి మీద కురిపిస్తాడు. దుష్టుల మీద అగ్ని కురిపిస్తాడు. దుష్టుల మీద దేవుడు కోపగిస్తాడు. ఏమండి దుష్టుల్ని శిక్షించక వదలడు. అదే విషయం మనకు కొన్ని మాటలు చూద్దాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక చూడండి. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము, రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునివి గనుక ఆకాశం రవులు కొన్ని లయమైపోవునట్టు, పంచభూతలు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తి ఎంతో జాగ్రత్తగా ఉండవలను. దేవుడు దుష్టులను తీర్పు తీర్చేటప్పుడు తీర్పు తీర్చిన తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ ఆ స్థితి గురించి చెప్తున్నాడు. ఏమంటే ఇంకా దుష్టుల మీద 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూద్దాం. పౌలు గారు రాసిన తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలు కూడా దుష్టుల మీద దేవుడు ఎలాగా తీర్పు తీరుస్తాడో పౌలు గారు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయం 2వ తెస్సలోనికీయుల పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. మన ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మేము శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చూడండి పిల్లరా, దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే పరలోకం నుండి అగ్నిజ్వాలలో ఆయన ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారి మీదకి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ. ఏమండి, సో ఆ విధంగా దుష్టులను దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడో 6వ వచనంలో చెప్తున్న మాట. ఏమండి, అదే లోకసువార్త 16వ అధ్యాయంలో కూడా ధనవంతుడు మనకు కనిపిస్తాడండి. ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మరణించిన వెంటనే ఏమండి ఆ యొక్క అగ్నిలోనికి వెళ్ళి అక్కడ యాతన పడుతూ భూమి మీద ఉన్నప్పుడు చాలా ఏమండి సుఖాలు అనిపించాడు. ఒకసారి చూద్దాం సందర్భాన్ని. లోకసువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి చూస్తే ఈ సందర్భం ధనవంతుడు అక్కడ ఉండెను. అతడు ఓదరంగు బట్టలను సన్నపనార వస్త్రం ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. ఇక్కడ ధనవంతుడు ఏం చేసేవాడంటే ప్రతిదినము బహుగా సుఖపడేవాడట. ఏమండి, అతడు వేసుకొని మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని రంగురంగుల బట్టలు వేసుకొని ఉండేవాడు. ఓదా రంగు బట్టలు, మంచి కలర్ఫుల్ డ్రెస్, ఏమండి సన్నపనార వస్త్రాలు అంటే కాస్ట్లీ వస్త్రాలు
ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడేవాడు భూమి మీద ధనవంతుడు. కానీ లాజరు ఉన్నాడు. ఆ లాజరు ఎలా ఉన్నాడు? లాజరుని దరిద్రుడు పేదవాడు ఉండేను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి వాడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుని. ఇక్కడ పేదవాడైనటువంటి ఈ లాజరు గురించి ఆలోచిస్తే ఇతడు ఏమండి ఎవరు లేరు ఇతనికి. ఏమండి ఇతడు ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్నాడు, అంటే ఇల్లు కూడా లేదు. ధనవంతుడు ఇంటి ముందు ఉన్నాడు ఇతనికి, ఈ పేదవాడైన లాజరు. అదేవిధంగా ఈయనకి బట్టలు కూడా లేవు, ఎందుకంటే కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతున్నాయి. కానీ మరి ఆ బట్టలు కప్పుకునే పరిస్థితి లేదు, బట్టలు లేవు. పైగా ఇంకెవరు ఆయనకి సహాయం చేసేవారు లేనట్టుగా కనబడుతుంది. అంటే ఈ లోకములో ఈ లాజరు పేదవాడిగా బ్రతికాడు. తినడానికి ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, పైగా అనారోగ్యంతో ఉన్నాడు. ఇలాంటి లాజరు చనిపోయిన వెంటనే ఏం జరిగిందండి? దరిద్రుడు చనిపోయి ఆ పేదవాడైనటువంటి లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొట్టుకు కొనిపోబడిను. ఏమండి అంటే ఈ లోకంలో దరిద్రుడిగా బ్రతికినటువంటి లాజరు, ఏమీ లేదు ఆయనకు, తినడానికి ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు, కనీస అవసరాలు కూడా ఈ పేదవాడైన లాజరుకు లేవు, తీరట్లేదు. కానీ మరణించిన వెంటనే ఈ లాజర్ని ఎవరు తీసుకెళ్లారండి? ఎవరు సుస్వాగతాలు పలికారంటే దేవదూతలు. అంటే ఈ లోకంలో మనకి ఏమీ లేకపోయినా దేవుని కొరకు జీవిస్తే ప్రియులారా, మరి లాజరుకు దేవదూతలు ఏ విధంగా అయితే సుస్వాగతాలు పలికి తీసుకొని వెళ్ళాయో అలాగే ఉంటది పరిస్థితి. ఏమండి కానీ ఈ లోకంలో సుఖభోగాలు అనిపించాడు ఎవడో? ధనవంతుడు. ఏమంటే చక్కగా మంచి కలర్ఫుల్ డ్రెస్సులు వేశాడు, ఇంకేం చేస్తాడు, కాస్ట్లీ డ్రెస్సులు వేశాడు, ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. కానీ చనిపోయిన వెంటనే వాడి పరిస్థితి మారిపోయింది. ఏమైంది చూడండి, 22వ వచనంలో, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. ఏమండి ఏం జరిగిందండి? చనిపోయిన వెంటనే దరిద్రుని పరిస్థితి ఏం జరిగింది? భూమి మీద ఉన్నప్పుడు దరిద్రుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. తినడానికి ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏమైనా కట్టుకోవడానికి వస్త్రాలు, ఆయన్ను చూసేవారు కూడా లేరు, బంధువులు కూడా లేరు. కానీ చనిపోయిన మరుక్షణమే దరిద్రుడు దేవదూతల చేత తీసుకుని పోబడ్డాడు. కానీ భూమి మీద ధనవంతుడు చాలా బహుగా సుఖం అనిపించాడు. మరణించిన మరుక్షణమే వీడు పాతాళములోకి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ గా దిగిపోయి ఏం చేశాడు అక్కడ చూడండి, ఆ యొక్క 24వ వచనం చూడండి. ధనవంతుడు ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసును. అక్కడ కీర్తన గ్రంథం 11వ వచనం, దుష్టులకు అగ్నితో ఏ విధంగా శిక్షిస్తాడు దేవుడు, ఇక్కడ ధనవంతుని మనం చూస్తున్నాం. ధనవంతుడు ఏమంటున్నాడు? ఆ పాతాళంలోకి అగ్ని జ్వాలలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నానని కేకలు వేస్తున్నాడు. కానీ అక్కడ ఎవరు తప్పించేవారు ఉండరు. ఏమండి ఎందుకంటే మరణించిన తర్వాత ఒక సినిమాలో పాట మీరు విన్నారో లేదో, చస్తే ఏమీ లేదురా అని ఒక పాట ఒకటి రాసుకున్నాడు. ఏమంటే చచ్చిన తర్వాత అసలు ఆట ఉంటుందని సంగతి ఆడికి తెలియదు. ఏమండి కానీ మరణించిన తర్వాత అసలైన ఆట స్టార్ట్ అవుతుంది. భూమి మీద ఉన్నప్పుడు ఏమీ లేదు అనే విషయం కూడా, ఏమీ అర్థం కాదనే విషయం కూడా గ్రహించాలి. ఏమండి తర్వాత చూద్దాం 7వ వచనంలో, చివరి ఈ వచనం చెప్పి ముగించుకుందాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసెదరు. అంటే దుష్టుల గురించి చెప్తున్నాడు, నీతిమంతుల గురించి చెప్తున్నాడు. దుష్టుల్ని దేవుడు అసహించుకుంటాడు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి? దుష్టులకు మీద అగ్నిగంధకాలు వడగాండ్లు అంటే ఆ యొక్క శిక్ష ఆ విధంగా ఉంటుందని. అలాగని ఫిజికల్ గా వాళ్ళ మీద వడగండ్లు కురిపిస్తాడు, ఫిజికల్ గా ఏదో భౌతికంగా వాళ్ళకి జరుగుతుందని కాదు, అంటే వారి మీదకి వచ్చే శిక్షను ఆ విధంగా వర్ణిస్తున్నాడు. ఏమంటే అక్కడ విషయాన్ని గమనించండి. 6వ వచనంలో దుష్టుల్ని అసహించుకుంటాడు, దుష్టులు మీదకు తన తీర్పును ప్రకటిస్తాడు దేవుడు. నీతిమంతులు ఎలా ఉంటారు అంటే, నీతిమంతులు దేవుని యందు భక్తి కలిగి ఉంటారు, దేవుని ముఖదర్శనం చేస్తారు, ఇంకా దేవుని మీద ఆధారపడతారు. చివరిగా సామెతల మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్నారు,
మత్తయి సువార్త 5:8 ఏం రాయబడిందంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూస్తారు అనగానే పిల్లరా ఫిజికల్ గా ఏదో మన కళ్ళతో చూస్తారని కాదు. ఏమండి హృదయముతో దేవుణ్ణి చూస్తారు. హృదయ ప్రత్యక్షత అనేది దేవుడు ఉన్నాడనే, దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడనే ఒక హృదయ గ్రహింపు వాళ్ళకి కలుగుతుంది అనమాట. సో ప్రియులరా దేవుడు, ఈ కీర్తనకారుడు దుష్టులకి ఏ విధంగా దేవుడు శిక్షిస్తాడో, న్యాయం తీరుస్తాడో, నీతిమంతులు ఏ విధంగా దేవుడు కాపాడుతుంటాడో, నీతిమంతులు ఆయన ముఖదర్శనం చేస్తారని, మరి నీతిమంతులు ఆయన వైపు చూస్తారని, అండ్ చక్కటి విషయాలు మనకు ఇక్కడ ఈ కీర్తనకారుడు చక్కగా చెప్పారు పిల్లరా. సో ఈ కీర్తనలోంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ విషయాలు ఏంటంటే, దుష్టుల్ని దేవుడు అసహించుకుంటాడని, దుష్టులకు దేవుడు తీర్పు తీరుస్తాడని తెలుసుకోవాలి. నీతిమంతులు దేవుని ముఖదర్శనం చేస్తారని, నీతిమంతులను దేవుడు ప్రేమిస్తాడని, నీతిని ప్రేమిస్తాడని మనం తెలుసుకోవాలి. తర్వాత దుష్టులు ఏం చేస్తారంటే నీతిమంతుల మీద ఏమండి బాణాలు వేయటానికి, లేదా నీతిమంతులను నాశనం చేయడానికి చూస్తారు ఏమండి అనే విషయాన్ని మనము చూస్తున్నాం పిల్లరా. సో మన దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నాడు, నీతిమంతుల దుష్టులు కూడా. కానీ ఎవరికి ఏమండి ఇవ్వవలసిన ప్రతిఫలం వారికి ఇస్తాడు. సో పిల్లరా, దేవుడు న్యాయవంతుడు, న్యాయం తప్పుడు. ఎవరు చేసిన పాపానికి వారికి శిక్ష ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ ఈ లోకంలో జరగకపోయినా ఏమంటే ఖచ్చితంగా మరణించిన మరుక్షణమే ప్రతి వ్యక్తి తాను చేసిన పాపానికి శిక్ష అనుభవించవలసిందే. సో అదే ఈ విషయంలో ఈ కీర్తన గ్రంథంలో దావీదు గారు ద్వారా మనం నేర్చుకుంటున్న విషయం పిల్లలు. సో ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధులైన ప్రేమగల మా